ఇక ఏపీ రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులు ప్రారంభించారు మంత్రి నారాయణ. ప్రత్యేక పూజల తర్వాత నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి పనులు ప్రారంభించారు. B+G+7 అంతస్తుల్లో ఐకానిక్ భవనంగా హైకోర్టు నిర్మాణం చేపడతానున్నారు. అమరావతి రాజధానిలో ఏదైతే ఈ ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత వర్క్స్ టేకప్ చేశారో ఈ వర్క్స్ అన్ని ఎంతో వేగవంతంగా జరుగుతుందో ఐకానిక్ టవర్స్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 టవర్లు, అదేవిధంగా ఒక అసెంబ్లీ టవర్, ఒక హైకోర్టు, ఇవి మొత్తం 7 ఐకానిక్ టవర్స్. అసెంబ్లీ అయితే 250 మీటర్లు ఎత్తుంటుంది. ప్రజలు పైకి పోయి యాక్చువల్గా అక్కడి నుంచి వ్యూయింగ్ చూడవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ సంవత్సరంలో ఉండేది కొద్ది రోజులే, మిగతా రోజుల్లో యాక్చువల్గా ప్రజలు వచ్చి అక్కడి నుంచి సిటీ మొత్తాన్ని. హైకోర్టు మొత్తం 21 లక్ష చదరపడగలరు. మొత్తం టోటల్ కన్స్ట్రక్షన్ 21,52 కోట్లు ఉంటాయి. అందులో B+G+7 ఫ్లోర్స్ మొత్తం అది. దీంట్లో ప్రతి సెకండ్ ఫ్లోరు, 4th ఫ్లోరు, 6th ఫ్లోరు ఇవి వచ్చి కోర్ట్స్ ఉంటాయి. కోర్టు పక్కనే జడ్జెస్ యొక్క రూమ్స్, అడ్మినిస్ట్రేటివ్ రూమ్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా 8th ఫ్లోర్లోకి వచ్చే లోపల CJ హాలు, కమ్యూనిటీ హాల్స్ అయితే గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల దాదాపు 1 year పోయింది. అయితే 12 నెలలు కాగానే వర్క్ టేకప్ చేశారు, ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అనుకున్న ప్రకారం 3 సంవత్సరాలు అన్ని పూర్తి.